పుస్తకాలు జ్ఞానానికి మూలం. ప్రజల్లో సమాజంలో మంచి మార్పులు తీసుకురావడంలో పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తాయి. పాఠశాల దశలో మంచి పుస్తకాలతో స్నేహం చేసిన విద్యార్థులు వివేకవంతులుగా ఎదుగుతారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కోసం బ్రెడ్ అనే స్వచ్ఛంద సంస్థ ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తోంది. పాఠశాలల్లోనే లైబ్రరీ ఏర్పాటు చేసి పేద విద్యార్థుల వికాసానికి దోహదపడుతోంది. సమాజానికి విజ్ఞానవంతులైన విద్యార్థులను అందించాలనే లక్ష్యంతో బేసిక్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ వినూత్న కార్యక్రమం చేపట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 650 జిల్లా పరిషత్ పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచింది. సాహిత్యం, సైన్స్, చరిత్ర, ఆధ్యాత్మికం, వినోదం ఇలా అన్ని పుస్తకాలు కొలువుదీరాయి. అయితే పాఠశాలల్లో బ్రెడ్ ఏర్పాటు చేసిన లైబ్రరీల నిర్వహణ ఎలా ఉంది? విద్యార్థులు పుస్తకాలను ఏ మేరకు ఉపయోగించుకుంటున్నారో తెలుసుకోవాలని సంస్థ నిర్ణయించింది. బ్రెడ్ కమిటీ మెంబర్స్ కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల్లో పలు పాఠశాలలను పరిశీలించారు. లైబ్రరీ వల్ల కలిగే ప్రయోజనాలేంటో విద్యార్థులనే అడిగి తెలుసుకున్నారు. పుస్తకాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో విద్యార్థులు వివరించిన తీరు ఆకట్టుకుంది. నాకు జ్ఞానం పెరిగింది సార్ లైబ్రరీ వలన. నేను ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా బాగా చదువుకుంటున్నాను సార్. దానివల్ల నాకు తెలియని విషయాలు కూడా బాగా తెలుస్తున్నాయి సార్. ఇందులో బుక్లు మాకు చాలా ఉన్నాయి సార్. లైబ్రరీ మా విజ్ఞానానికి, మా చదువుకు బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నేను ప్రపంచం అనే పుస్తకాన్ని చదివాను. అందులో వరకట్న విషయాలు కానీ, అమ్మాయిల చదువుల విషయాలు కానీ, ఇంకా కిడ్నాప్ల విషయాలు కానీ, ఎక్కువ దురాచారాలే మొత్తంగా ఉన్నాయి. నేను వెతుకుతూ ఉన్నా ఏది చదవాలా అనేది. ప్రపంచం అనే పుస్తకం దొరుకుంటే అది ఎలా ఉంటుంది, దాంట్లో ఏ విషయాలు ఉంటాయి, ఏమేమి ఉంటాయో గమనించాలనుకుంటే ఆ పుస్తకం దొరికింది నాకు. అది తీసి చదివాను. లైబ్రరీ మనకు తెలియని విషయాలను తెలుపుతుంది. అలాగే తెలియని విషయాలను తెలుపుతూ 10 మందికి తెలిసేలా ఉపయోగపడుతుంది. అలాంటి లైబ్రరీ మాకు దొరకడం చాలా ఆనందంగా ఉంది. ఆ లైబ్రరీని ఎలా ఉపయోగపరచుకోవాలో అలాగా చెప్పే టీచర్లు దొరకడం మాకు చాలా సంతోషంగా ఉంది. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానంతో పాటు ఉల్లాసం ఉంటుందని, వ్యాసరచన పోటీల్లోనూ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని ఉపాధ్యాయులు తెలియజేశారు. గత 5 సంవత్సరాల నుండి ఈ బ్రెడ్ సంస్థ ద్వారా వచ్చిన పుస్తకాల ద్వారా మా పిల్లలను నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మాకు వచ్చిన సీసీ మెథడ్లో కూడా ఈ పుస్తకాలు ఉపయోగించి పిల్లలకు అన్ని రంగాలు అభివృద్ధి చేశాము. తెలుగు లిటరేచర్ అయితేనేమి, ఇంగ్లీష్ లిటరేచర్ అయితేనేమి, డిక్షనరీలు అయితేనేమి, నీతి కథలు అయితేనేమి అన్నీ కూడా ఈ యొక్క బుక్కులు ఉపయోగించడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో మేము ఇంకా ఉపయోగిస్తాము. పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది సార్. లైబ్రరీ నుంచి పిల్లలు కూడా ఎక్కువ చదివి మెదడంతా అలసిపోయినట్టు అయిపోయి పిల్లలకు ఈ కథల పుస్తకం అంటే లైబ్రరీ అంటే ఉత్సాహంగా వచ్చి అందరూ చదువుకుంటారు సార్. తర్వాత ఈ చదవడం వల్ల కొంచెం నీతి కూడా నేర్చుకుంటారు. ఇతరుల పట్ల ఎట్లా మనము వాళ్ళని ప్రవర్తించాలా అనేది నేర్చుకుంటారు. చాలా పాఠశాలల్లో తాము ఆశించిన స్థాయిలో మార్పు కనిపిస్తుందని కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2 రాష్ట్రాల్లో, తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను 650 స్కూల్ ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి. ఇది ఏ విధంగా నడుస్తున్నాయి? గత 2-3 సంవత్సరాలు, కొన్నిసార్లు 1 సంవత్సరం నుంచి జరుగుతున్నాయి. అది ఎట్లా నడుస్తున్నాయి, ఏ విధంగా ఉపయోగపడతాయని తెలుసుకోవడం కోసం మేము జస్టిస్ పిసి రావు గారు, డాక్టర్ రామచంద్రమూర్తి గారు కలిసి తిరుగుతున్నాం స్కూల్లో. సో అమోఘమైనటువంటి, ఎక్కడైతే లోకల్గా ఇంట్రెస్ట్ ఉందో, పత్రికల వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారో అక్కడ అమోఘమైనటువంటి మార్పు కనపడుతుంది. బ్రెడ్ సంస్థ ఇచ్చిన పుస్తకాలని అన్నీ చదవండి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, అమ్మా నాన్నని, మీ టీచర్స్ని గౌరవించండి. మీకు ఇంకా పుస్తకాలు ఇంకా ఇష్టం, మీరు ఎన్ని పుస్తకాలు చదివితే అన్ని పుస్తకాలు సప్లై చేస్తాం, కొత్త పుస్తకాలు వస్తాయి. మొత్తానికి పేద విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు బ్రెడ్ సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని పలువురు కొనియాడుతున్నారు. బ్రెడ్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సాక్షి మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్.